ఇప్పుడు మనకి పామర్ ఎమ్మెల్యే కుమార్ రాజు గారు ఉన్నారు. కుమార్ రాజు గారితో మీడియా సార్ ఆట విడుపు కార్యక్రమం 2026 ఇవాళ చివరి అంతం జరిగింది. ఇప్పుడు రేపు నుంచి ఈ రోజు నుంచి క్లోజ్ అవుతుంది. ఎలా చూస్తారు? ఇన్ని రోజులు ఆడింది ఎలా చూస్తారు? ఇదో మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో మంచి ఆలోచన చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమం చేశాం. ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా ఇంకా మోర్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ గేమ్స్ అన్ని కూడా చేశారు. దీన్ని శాప్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. లెజిస్లేటర్స్ అందరూ కూడా దాదాపుగా సగం పైకే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఫైనల్స్కి వచ్చాం. దాదాపుగా అన్ని ఫైనల్స్లో ఉన్నా నేను. సో మెజారిటీ కృష్ణా జిల్లా శాసనసభ్యులు మేము లీడ్ తీసుకున్నాం. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు అన్ని ఆటల్లో ముందుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆటని స్పోర్టివ్గానే చూస్తున్నాం. గెలుపోవటములు ముఖ్యం కాదు. ఇది కూడా ఒక మంచి లెసన్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా యువతకి స్పోర్ట్స్ ఆడండి, వ్యాయామం చేయండి. ప్రతిరోజు మీ దైనందిన జీవితాల్లో ఏదో ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా అధిగమించాలంటే మీకు ఒక హాబీగా వ్యాయామం ఉండాలి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతిరోజు అనునిత్యం రాష్ట్ర ప్రగతి, అనునిత్యం నియోజకవర్గ ప్రగతి, ప్రజాహితం కోరుకునే శాసనసభ్యులు ఒక ఆట విడుపు మీకు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టారు. లాస్ట్ ఇయర్ పెట్టారు. ఇవి అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రజలందరూ కూడా మేము అలరించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు వ్యాయామం, మాకు ఆట విడుపు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర ప్రగతి కృషి చేస్తామని తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఈ ఆట విడుపు కార్యక్రమానికి కూడా ముందుకు రావడం ఎలా చూస్తున్నారు మీరు? దౌర్భాగ్యం వాళ్ళది. ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలోకి ఎటు రావట్లేదు. ఆడుదాం ఆంధ్ర అని అప్పుడు బాగా ఆడారు అవినీతి ఆట. నిజమైన ఆట ఆడటానికైనా రమ్మంటున్నాం, దీనికి కూడా రావట్లేదు. ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుంది. అయినా కానీ ఒకళ్ళిద్దరు లెజిస్లేటర్స్ వచ్చారు, వాళ్ళని అభినందిస్తున్నాం. నిన్న మాతో కలిసి ఆడారు. స్పోర్టివ్గా ఆడుకున్నాం, సరదాగా ఆడుకున్నాం, మాట్లాడుకున్నాం, అక్కడ వరకే. కానీ ఈ ఆటలో కూడా మేము పాల్గొం, దేనికి రాము. ఏదైనా కల్తీ చేయడానికో లేకపోతే ఏదైనా అవినీతి చేయడానికి అయితే రెడీగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తన ఉందని ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు సర్వతోముఖాభివృద్ధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కష్టపడుతున్నారనేది ప్రజలకు అర్థమైంది. శాసనసభ్యులకు ఆట విడిపిస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ స్ట్రెస్ రిలీఫ్ ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేస్తారని ఇది మంచి కార్యక్రమం తీసుకున్నారు. స్పోర్టివ్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్ ఉండాలి అనేది ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కూడా రాకపోవడం, మీరు అక్కడ వాళ్ళు ఎంతో ఇది చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్గా ఆడుకోవడానికి ఇప్పుడు ఉన్న అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఉన్న ఎమ్మెల్సీ కూడా రాకపోవడానికి ఎలా చూస్తారు? ఇందాక అదే చెప్పాను, ఒక ఎమ్మెల్సీ వచ్చారు, నన్ను కూడా వచ్చింది ఒక ఎమ్మెల్సీ. 11 మంది ఎమ్మెల్యేలు అయితే రాలేదు. ఎమ్మెల్సీ కూడా క్రికెట్ ఆడాడు మాతో కలిసి. సో ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఊరు మంచిదైతే మండలం, నియోజకవర్గం, రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా మరి ఆయన నోరు మంచిది కాదు, ముఖ్యమంత్రి గారిది కాదు, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నోరు మంచిది కాదు, ఆయన ఆలోచన మంచిది కాదు. 11 సీట్లు గెలిచాయి. ఇక తూచిది దొంగాట తొండాట, నేను అసెంబ్లీకి రానంటే ఎట్లా? ప్రజలు ఇచ్చిన నిర్ణయం, అది ప్రజా తీర్పు, రావాలి అసెంబ్లీకి. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆట విడుపు స్ట్రెస్ రిలీఫ్ కార్యక్రమం శాసనసభ్యులు అందరికీ పెట్టారు. దీంట్లో కూడా పాల్గొనలేదంటే ప్రజలు గమనిస్తున్నారు. దేనికి చట్టాలంటే గౌరవం లేదు, అదేవిధంగా ఈ శాసనాలంటే అసలు శ్రద్ధ లేదు. ఈ రకంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందని ప్రజలందరూ గమనించారు.